చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు భర్త చేస్తున్నాడు. ఒకరిని అర్థం చేసుకొని, భార్యను అర్థం చేసుకొని చేసేదే. కానీ నువ్వు మంచిగానే ఉంటావు, భర్తతో చేపిస్తావు చూడు, అది తప్పు. అర్థమవుతుందా? అహంతో చేపించుకోదు. నేను కూర్చొని ఉంటా, నేను బగ్గ కట్నం తెచ్చుకున్నా అని భర్తతో పని చేపిస్తావు చూడు, నీ ఇల్లు నాశనం అవుతాయి, నీ ఇల్లు బరకత్ ఉండాలి. కానీ నీకు అవసరమైనప్పుడు, ఆరోగ్యం బాగా లేనప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళే చేస్తారు. అలాగే భర్త కొన్ని బిజినెస్ చేసో జాబ్ చేసో ఏదో ఒక రూపంలో డబ్బు తెచ్చినప్పుడు ఒకవేళ పొరపాటున నష్టం జరిగిందనుకో, ఆ టైంలో నీ లోపల పురుషతత్వం బయటకు వచ్చి ఇలా కాదు ఇలా అని మనం సలహాలు ఇస్తూ బాధపడుతున్న భర్తని మంచి మాటలతో, మంచి ఉద్దేశంతో, వాళ్ళని మన యొక్క ప్రేమతో వాళ్ళని మనం కొంచెం బాధ నుంచి విముక్తుల్ని కలిగించేలాంటి మనలోని పురుషతత్వాన్ని మేల్కొల్పి వాళ్ళకి సహాయం చేయాలి. ఇలా మంచిగా చక్కగా ఆ సీతామాతకి నేర్పింది గార్గి మాత. మరి పురుషుడు మాత్రమే అంటున్న, పురుషుడు లేకపోతే స్త్రీ లేదు, స్త్రీ లేకపోతే పురుషుడు లే అంటున్నావు కదా మాత. మరి ఇక్కడ శివునికి మాత్రమే అభిషేకం జరుగుతుంది. మరి పార్వతీ మాత ఎక్కడ అని అడిగితే వెంటనే పార్వతీ మాత విగ్రహాన్ని తయారు చేస్తారు వాళ్ళు, తెలుసా? అప్పటి వరకు పార్వతీ మాత విగ్రహము ఆ మిథిలా నగరంలో ఉండదు. ఉండకపోతే సీతామాత అప్పుడే ఇస్తారు. అంటే మన మిథిలా నగరంలో ఈ కరువు కాటకాలు రావడానికి కారణం ఏంటిది అని చెప్తుంది సీత. ఇంత చిన్న ఉంటుంది, ఎందుకంటే ఉట్టి శివుడే ఉన్నాడు, అర్ధనారీశ్వర తత్వం లేదు కదా. అంటే శక్తి అని ఆది పరాశక్తి లేదు కాబట్టి నీకు కరువు కాటకాలు వచ్చినాయి. అందుకనే పార్వతీ మాత విగ్రహాన్ని ఎప్పుడైతే తయారు చేసి ఆ అమ్మవారిని మనం తలుచుకొని ధ్యానం చేసి జ్ఞానాన్ని పెంచుకుంటాము. పార్వతి, లక్ష్మి, సరస్వతి ఒక్కరే. అసలు సీత అంటేనే లక్ష్మి. ఆమె విగ్రహాన్ని ఆమె నిలబెట్టుకున్నది. అంటే శివుడు ఉన్న దగ్గర పార్వతి ఉండాలి, పార్వతి ఉన్న దగ్గర శివుడు ఉండాలి, నారాయణుడు ఉన్న దగ్గర లక్ష్మి ఉండాలి, లక్ష్మి ఉన్న దగ్గర నారాయణ ఉండాలి. చూడండి, సరస్వతి అంటేనే జ్ఞానం, అంటేనే సరస్వతీదేవి. బ్రహ్మ జ్ఞానం అంటాం చూడండి, ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానం. బ్రహ్మ అంటే నాలుగు తలకాయలు బ్రహ్మ. అలాగే జ్ఞానము అంటే సరస్వతి. చూడండి, అసలు మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనము లేనిది, అంటే స్త్రీ లేనిది ఈ సృష్టి అనేది లేదు అని. నీళ్లు తాగాలన్నా గంగామాత అంటే స్త్రీ కదా, కానీ గంగామాత ఎంత అనుకువగా ఉంటుందో చూడండి. అది మనం నేర్చుకోవాలి. మేం లేకపోతే ఏమీ నడది అని అహం తెచ్చుకోవద్దు. మనం ప్రతి స్త్రీ ఉంటేనే లక్ష్మీదేవి. డబ్బు అంటే కూడా లక్ష్మీదేవి, అంటే ఒక స్త్రీ. అన్నము అంటే కూడా ఒక పార్వతీదేవి, అంటే ఒక అన్నపూర్ణాదేవి, అంటే ఒక స్త్రీ. నీళ్లు తాగాలన్నా స్త్రీయే, అన్నం తినాలన్నా స్త్రీయే, జ్ఞానం కావాలన్నా స్త్రీయే, డబ్బు సంపాదించాలన్నా స్త్రీయే. అంటే మరి ఈ సృష్టిని నడిపించేది స్త్రీ అయితే మరి నీ ఇంటిని నడిపించలేవా నీ శక్తితోని? చెప్పండి, నీ ఇంటిని నడిపించలేవు. ఉత్త చిన్న ఇల్లు మనది. మరి ఈ సృష్టిని నడిపించేది ఆది పరాశక్తి. మరి అలాంటి శక్తి సృష్టిని నడిపిస్తున్నప్పుడు మన ఇంట్లో కష్టం వస్తే ఆ ఇంటిని మనం కష్టం నుంచి విముక్తురాలు చేయలేమా? చేయగలిగే శక్తి మన లోపల ఉందనే ప్రతి స్త్రీ, డబ్బు అంటే స్త్రీయే, నీళ్ళంటే స్త్రీయే, అన్నం అంటే స్త్రీయే, జ్ఞానం అంటే స్త్రీయే, భూమి అంటే స్త్రీయే, అన్ని స్త్రీ అని చెప్పడానికి కారణం నువ్వు నేర్చుకోవడానికే. మేం లేకపోతే మీకేమీ లేదు అని అహం తెచ్చుకోవడానికి కాదండి. అందుకనే తప్పకుండా భర్తకి చేదోడు వాదోడుగా మనం ఉంటే కష్టం వచ్చిందంటే ఇక మనం కయ్యమాడతాం. కయ్యమాడి ఎట్లయితే చేసివి అలా కాదండి. బాబు మాట్లాడి నరకం అనుభవిస్తున్నాడు. మీరు కొంచెం మోతార్పుతో, అక్కడ కారమైంది, మీరేం చేయాలి, దాంట్లో బెల్లం వేయాలి. అదే ఉగాది పచ్చడి అంటే. ఉగాది పచ్చడిలో పులుపు, చేదు. మన ఇంట్లో యారాలు ఇద్దరు మంచిగా ఉన్నారనుకో, పక్కింటి వాళ్ళు వచ్చి మీ దాంట్లో ఉప్పు వేస్తారు, అంటే కయ్యం పెడతారు. అదే ఉప్పు.
ఉగాది పచ్చడి మామూలు పచ్చడి కాదండి. ఆ ఉగాది పచ్చడి లాంటి మనుషులు నీ జీవితంలో ఉన్నారు. వాళ్ళందరూ నీ జీవితంలోకి వచ్చినా సరే పులుపు లాంటి, ఉప్పు లాంటి, కారం లాంటి, బెల్లం లాంటి ఎందరో వస్తారు. నేను కొంచెం బెల్లం అండి, అందరినీ మంచి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే ఇలాంటి మనుషులు ఉంటారు. వీటన్నింటినీ తట్టుకుంటూ అధిగమించుకుంటూ నీ జీవితంలో నూతన సంవత్సరం వర్ధిల్లాలి అని చెప్పి ఉగాది పచ్చడి తాగమని చెప్పడానికి కారణం. అది తాగమని తెలిపదు. అసలు ఎవరు తాగరండి, చాలా మంది అసలు తయారు చేయడం కూడా రాదండి. కానీ మా వాడలో ఇంత పెద్ద బిందెడు తయారు చేసి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని పంచుకుంటూ ఇల్లుకు వెళ్ళి నేను పచ్చడి వంచుతా ఉగాది రోజు. ఎందుకంటే ఉగాది పచ్చడి ఎందుకు వచ్చింది, దాని అర్థం ఏందో తెలియని వాళ్ళకి తెలియజేయడానికి నేను భూమి మీదకి వచ్చిన కాబట్టి. ఉగాది పచ్చడి అంటే ఏదో అంత చింతపండు వారేసి తాగడం కాదండి. మన జీవితంలో మనం మంచిగా ఉంటే చెడగొట్టేటోళ్ళు వస్తారు. అదే మన భర్త కోపంగా వచ్చింది అనుకో, దాని పేరు కారం. అప్పుడు నువ్వు బెల్లం కావాలి అక్కడ. చూడండి, మన కుటుంబము, మన సమాజంలో 6 రుచులు ఉంటాయి. 6 రుచుల లాంటి మనుషులు ఉంటారు. వాళ్ళని అధిగమించుకుంటూ మన సంసారంలో వాళ్ళని కాలు పెట్టకుండా, ఏడు పెట్టకుండా చూసుకోవాలి. అదే నూతన సంవత్సరము, అదే యుగాది. ఉగాది కాదు, యుగాది. ఉగాది కాదు, యుగాది అంటే యుగాది. యు అంటే ఆది, యుగ అంటే యుగానికి ఒక్కసారి, ఆది అంటే మొదలు. చాలా అర్థం ఉందండి, ప్రతి పండుగకి అర్థం ఉందండి. పుట్టేటిని ఏది పెట్టలేదు. మనం ఇప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి మిగతా ఇంకా కాస్త మనం రాముని గురించి కానీ, ఇంకా కాస్త భగవద్గీత గురించి కానీ తెలుసుకుందాము. మరి ఇప్పటి వరకు చక్కగా ఓపిక కొద్ది వింటున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. కానీ ఇక్కడనే వదిలిపెట్టకుండా చక్కగా మనం ఏ జ్ఞానాన్ని అయితే తీసుకుంటున్నామో అమ్మ, కనీసం